అంత సీన్ ఉందా అంటే, ఏమాత్రం క్వెషన్ గూడా, డౌట్ గూడా లేకుండా ఖచ్చితంగా ఉందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తా. గ్యారంటీగా ఉంది. అసలు అందులో దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం గూడా లేదు. ఖచ్చితంగా ఉంది. ఎందుకు? ఎందువల్ల ఉంది? అంటే 2014కి ముందు పార్టీ పెడితే, ఎలక్షన్స్‌కి ముందు పార్టీ పెడితే పవన్ కళ్యాణ్ జనసేన 2018 వరకు ఎలక్షన్స్‌లో లేకపోయినా గూడా 2019లో ఘోర పరాజయం తర్వాత కూడా పార్టీని నిలబెట్టాడు పవన్ కళ్యాణ్. నిలబెట్టడమే కాకుండా 2024లో తెలుగుదేశం పార్టీ యొక్క క్రైసిస్ సిట్యుయేషన్‌లో జనసేన తీసుకున్నటువంటి వైఖరి, పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి వైఖరి వల్ల తెలుగుదేశం పార్టీ నిలబడిందనేది 100% ట్రూ. అంత సీన్ ఉందంటే ఖచ్చితంగా ఉందని నేను జెప్తా. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పొలిటికల్ దాడి, ఇవన్నీ కూడా బీజేపీతో సంబంధాలు లేకపోవడం టీడీపీకి, టీడీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి దారుణ నైరాశ్యము, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడము, ఎన్నికల వరకు కూడా చంద్రబాబు నాయుడు జైలు నుంచి రానివ్వడు జగన్ బయటికి అని వార్తలు విపరీతంగా రావటము. లోకేష్ ఢిల్లీ నాయకులతో చర్చిస్తూ ఢిల్లీలో ఉండిపోవడం. ఆయన చాలా కాలం కొన్ని వారాల పాటు ఆయన అసలు ఫీల్డ్‌లోనే లేరు నారా లోకేష్. కొన్ని వారాల పాటు నాయకులతో చర్చిస్తూ ఢిల్లీలో ఉండడం. వాళ్ళ అనుకూల మీడియాలో కూడా వార్తలు రావడం. అంటే అన్ని రోజులు ఏం చర్చిస్తారు ఢిల్లీ నాయకుల్లో అంటే ఇతర మీడియాలేమో ఆయన్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. అందుకే ఆయన ఢిల్లీ ఎళ్ళిపోయారని. అంటే అరెస్ట్ చేయాలనుకుంటే ఢిల్లీ కూడా ఎళ్లి చేస్తారనుకోండి. కారణం ఏదైనా లోకేష్ కూడా అందుబాటులో లేరు ఆ సమయంలో. చాలా రోజులు లేరు. సో, అట్లాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి వైఖరి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఖచ్చితంగా నింపింది. టీడీపీ నాయకుల్లో ఉన్నటువంటి కొంత ధైర్యాన్ని గూడా ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు బహిరంగంగా రాజకీయాల్లో యాక్టివ్‌గా తిరగలేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మార్చిందని చెప్పాలి. ఇంకా మాట్లాడుకుందాం వీడియో గురించి. ఒక 1000 లైక్స్ టార్గెట్ నాకు ఈ వీడియోకి. ఒక లైక్ ఇచ్చేసి మిగతా వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీకి మామూలుది గాదది. అది ఎవరిచ్చారు? ఆ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ ఉన్నాడా? జగన్ ఉన్నాడా? చంద్రబాబు ఉండి అవతల జగన్ ఉన్నాడు. ఇదంతా గాదు. ఇదంతా ప్రజలకు ఉపయోగపడేటువంటి టాపిక్ అసలు గాదు. రాజకీయాలు ఏం జరిగాయి? పవన్ ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడం అనేది కరెక్టా కాదా? అంత సీన్ నిజంగా ఉందా? లేదా? అనేది మాత్రం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో, పవన్ కళ్యాణ్ ఒక ఇంట్రెస్టింగ్ నెరేటివ్‌ని ఒక పాజిటివ్ నెరేటివ్‌ని అప్పుడు క్రియేట్ చేయగలిగాడు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వము అనే నెరేటివ్. వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకమవుతాయి. వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకమైతే ఖచ్చితంగా వైసీపీని ఓడించగలడు అనేటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించగలిగాడు పవన్ కళ్యాణ్. కల్పించడమే కాకుండా తెలుగుదేశం పార్టీతో కలవము మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా అని అన్న బీజేపీ పెద్దల్ని కన్విన్స్ చేసి దూరంగా ఉంటామన్న బీజేపీని ఒక రకంగా పవన్ కళ్యాణ్ ప్రభావము, పవన్ కళ్యాణ్ ప్రయత్నం వల్ల అనేక రకాల ప్రయత్నాలు బీజేపీని కూడా తీసుకొచ్చి ఒక కూటమిగా ఏర్పాటు చేయగలిగారు. ఇదంతా కూడా ఈ ప్రక్రియ ఏదైతే జరిగిందో కంపెల్లింగ్ పొలిటికల్ నెరేటివ్ అంటారు దీన్ని. సో, యుద్ధంలో గెలుస్తాము అనేటువంటి విశ్వాసం ఉంటే ఒక్కొక్కలా పని చేయగలుగుతాము. గెలుస్తాం అనే విశ్వాసం లేనప్పుడు ఇంకొకలాగా ఉంటది కథ. పరీక్షల్లో కానీ, యుద్ధంలో కానీ, నిజ జీవితంలో ఏదైనా గాని విశ్వాసం అనారోగ్యంతో ఉన్నా కూడా నాకీ మందు పనిచేస్తుంది. ఈ డాక్టర్ నన్ను నయం చేస్తాడు అనేది కీలకమైనటువంటి అంశంగా ఉంటది. సో, రాజకీయ ప్రక్రియలో కూడా ఎన్నికల్లో గెలుస్తాము అన్నప్పుడు ఉన్నటువంటి ధైర్యము, విశ్వాసము, పనితీరు వేరుంటది. గెలవమేమో అనేటువంటి పరిస్థితి, ఆలోచన వేరేలా ఉంటది. సో, తెలుగుదేశం శ్రేణుల యొక్క ఉత్సాహవంతమైనటువంటి కృషికి పవన్ కళ్యాణ్ వైఖరి కారణమైంది. అర్థమెటిక్‌గా కూడా అది వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్ ఓట్లు సొంతగా సీట్లు గెలిపించే స్థాయిలో లేకపోవచ్చు కానీ, తెలుగుదేశంతో కలిసినప్పుడు విన్నింగ్ లీడ్ ఇవ్వడానికి ఉపయోగపడేంత ఓటింగ్ అనేది ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తుంది. ముఖ్యంగా సెలెక్ట్ జియోగ్రఫీ ఉంది గదా! కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమైనటువంటి ఓటింగ్ ఉండడం వల్ల ఉదాహరణకి గోదావరి జిల్లాల్లో కొంత కృష్ణా, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృత ఓటింగ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్‌కి ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో, అందువల్ల పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే టీడీపీ నిడపలేదు కాకపోవచ్చు, జనసేన కూడా నిలబడేది కాకపోవచ్చు, ఏమయ్యేదో. తెలుగుదేశంలో కొంతమంది వాదనేంటంటే, జగన్ పట్ల ఆల్రెడీ అప్పటికే వ్యతిరేకత ఉండింది ప్రజల్లో. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ కలవకపోయినా, టీడీపీ విడిగా ఒంటరిగా పోటీ చేసినా గెలిచేవాళ్ళము అనే ఒక వెర్షన్ ఉంది. చంద్రబాబుకి విశ్వాసం లేక అందరిని కలుపుకున్నారు అనే అభిప్రాయం తెలుగుదేశం వర్గాలు ఇప్పటికి వ్యక్తం చేస్తూ ఉంటాయి. కానీ రియాలిటీలో ఏంటంటే, మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి తెలుగుదేశం వర్గాలు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఆత్మవిశ్వాసం సడలినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల పొలిటికల్ నెరేటివ్ అనేది ప్రజల్లో కూడా వీళ్ళు జగన్‌ని ఓడించగలుగుతారు. వీళ్ళకి ఆన్ రైట్ ప్రభుత్వాన్ని వీళ్ళు కలిసి ఏర్పాటు చేయగలుగుతారనేటువంటి నమ్మకం కల్పించగలిగారు. ఈ నిర్ణయం వల్ల. నమ్మకం వచ్చినప్పుడు ఓటింగ్ ఒకలా ఉంటది. నమ్మకం రానప్పుడు ఒకలా ఉంటది ప్రజల్లో. సో, మీకు బీజేపీ తెలంగాణలో అబ్జర్వ్ చేస్తే దుబ్బాక, హుజూరాబాదు, జీహెచ్ఎంసీ బండి సంజయ్‌ని పార్టీ అధ్యక్షుడిగా తొలగనించనంత వరకు తెలంగాణలో కాంగ్రెస్ కాదు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే ఫీలింగ్ ఉంది. చాలా స్ట్రాంగ్‌గా మీకు గుర్తుంటే. దాని ప్రభావం వల్ల దుబ్బాకలో గెలిచారు. కాంగ్రెస్ మూడో ప్లేస్‌లో ఆగిపోయింది. మీకు హుజూరాబాద్‌లో అయితే ఏకంగా కాంగ్రెస్‌కి అక్కడ 3000 ఓట్లే వచ్చాయి. జీహెచ్ఎంసీలో బీజేపీ స్ట్రాంగ్‌గా గెలిచింది. కాంగ్రెస్‌కి రెండే సీట్లు.
నాగార్జున సాగర్‌లో గూడా అట్లాగే ఘోర పరాజయం కాంగ్రెస్‌కి. బీజేపీ విజయాలు సాధిస్తూ వచ్చింది. కాంగ్రెస్ ఓడిపోతూ వచ్చింది. అదే సమయంలో అనూహ్యంగా బండి సంజయ్‌ని మార్చి అసలు బీజేపీ కేసీఆర్ మీద పోరాటం చేయడానికి రెడీగా లేదు. ఇష్టపడట్లేదు. పోరాడదలుచుకోలేదు. అందుకే బండి సంజయ్‌ని మార్చారు. అందుకే కవితను అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి నెరేటివ్ ప్రజల్లోకి వెంటనే వెళ్ళిపోయింది. అదే టైంలో కరెక్ట్‌గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడిగా గెలికించగలుగుతాడు అనేటువంటి విశ్వాసం అటువైపు నుంచి పెరిగింది. సో, ఇది నెరేటివ్. సో, కాంగ్రెస్ పార్టీ యునైటెడ్‌గా గూడా పోటీ చేసింది. దాని ఫలితాలు మనం చూసాం. సో, రాజకీయాల్లో ఏమవుతుందంటే, ఇది కెమిస్ట్రీ ఒక్కోసారి వర్కౌట్ అవుతూ ఉంటది. గెలుస్తాము అనేటువంటి వాతావరణాన్ని కల్పించగలడం అనేది, ఓడిస్తారన్న నమ్మకం ప్రజల్లో కలిగించగలిగితే, ఆ ప్రజలిచ్చే తీర్పు డిఫరెంట్‌గా ఉంటది. ఎన్టీ రామారావు కాంగ్రెస్‌ను ఓడించగలుగుతారని అప్పట్లో ప్రజలు నమ్మారు కాబట్టే, ఎన్టీ రామారావుకి అప్పట్లో భారీ విజయం నమోదైంది. సో, పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి వైఖరి, ఆ నెరేటివ్, ఆ ఆలోచన వైసీపీ వ్యతిరేక ఓటుని కన్సాలిడేట్ చేయగలిగింది. వైసీపీ వ్యతిరేక శ్రేణుల్ని ఉత్సాహపరచగలిగింది. వైసీపీ వ్యతిరేక ఓటర్‌కి ఒక కాన్ఫిడెన్స్‌ని క్రియేట్ చేయగలిగింది. సో, వైసీపీ అనుకూల వర్గాలు ఎవరైతే ఉంటే వాళ్ళలో ఒక నిరుత్సాహాన్ని బాగా ఒక రకమైన భయాన్ని గూడా కలిగించింది. ఏవో జరగచ్చేమో అనేటువంటి ఒక భయాన్ని గూడా కలిగించగలదు. అప్పట్లో మీకు గుర్తుంటే వైసీపీ నాయకుల ప్రధానమైనటువంటి ఎజెండా అటాక్ అంతా గూడా పవన్ కళ్యాణ్ మీద ఉండేది పూర్తిగా. అంటే పవన్ కళ్యాణే కలుపుతున్నాడు ఈ 3 పార్టీలనేది అర్థమవుతుంది గాబట్టి. సో, ఈ 3 పార్టీలో కలవకపోతే మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాము అనేటువంటి అభిప్రాయం గూడా ఉంది. సో, అర్థమెటిక్‌గా దీన్ని తీసుకున్న ఒక 40% ఓటింగ్ అనేది వచ్చింది వైసీపీకి. అందువల్ల జనసేనకు ఒక 10% ఓటు ఉందనుకున్నా, జనసేన ఫీల్డ్‌లో లేకపోతే రిజల్ట్స్ కూడా కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా ఉండేది. ఇది అర్థమెటిక్‌గా. కెమిస్ట్రీ పరంగా ఇందాక వరకు చెప్పుకున్నాం. సో, ఓవరాల్‌గా ఈ మాట అనదగ్గదే. మనం నిలబడి వాళ్ళని కూడా నిలబెట్టాం అనేది అంత సీన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఆ మాట అనదగ్గ మాటే. ఆ మాట పవన్ కళ్యాణ్ అన్నారా, జగన్ అన్నారా, చంద్రబాబు అన్నారా, ఏ పార్టీ గురించి అన్నారా ఓవరాల్ సినారియోని మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఆ మాట అనడానికి కంప్లీట్‌గా పవన్ కళ్యాణ్ అర్హుడని నాకైతే అనిపిస్తుంది. మీకింకేమనిపించింది ఏంటో కామెంట్